నమస్కారం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, జీవితంలో ఏమవుతుందో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఒకసారి అనుకున్నది జరుగుతుంది, ఒకసారి అనుకోనిది జరుగుతుంది, ఒకసారి అనుకున్న దానికంటే ఎక్కువ జరుగుతుంది, ఒకసారి బాధాకరమైనది జరుగుతుంది, ఒకసారి ఆనందకరమైనది జరుగుతుంది. ఏదో రకరకాలుగా జీవితం అనేది ఉంటుంది. మరి ఇలాంటి జీవితాన్ని, ఇలాంటి ఒడిదుడుకులని, ఇలాంటి అనిశ్చితత్వమైనటువంటి జీవితాన్ని, ఏమవుతుందో తెలియని జీవితాన్ని మరి ఆనందకరంగా ఎలా మనం సాగాలి, అందులో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా గడపాలి అన్నది ప్రశ్న. చాలా ముఖ్యమైన ప్రశ్న. అందరికీ వస్తున్న ఇబ్బంది ఇది. ఏమవుతుందో తెలియదు. ఎన్నో కావాలనే జీవితంలో మనం కోరుకుంటూ ఉంటాం, కానీ ఇంకొకటి ఏదో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఆనందంగా ఉండాలి అని మనం నిజంగా నిర్ణయం తీసుకుంటే, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకు ఆనందం ముఖ్యమా, లేదా మనం అనుకున్నది జరగడం ముఖ్యమా? అనుకున్న విధంగా ఈ ప్రపంచం ఉండడం ముఖ్యమా, అనుకున్న విధంగా ఇతరులు ఉండడం ముఖ్యమా, లేదా మన లోపల ఆనందంగా ఉండడం ముఖ్యమా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి వ్యక్తికి కూడా ఆనందమే ముఖ్యం. ఆనందం కోసమే అన్ని పనులు చేస్తుంటారు. సో ఆనందమే ముఖ్యము అనుకున్నప్పుడు ప్రతి దాన్ని మనం అనుకున్న విధంగానే ఉండాలి అన్న ఆలోచన విధానం మొట్టమొదటిగా పక్కన పెట్టాలి. ఈ ప్రపంచంలో 100% అన్నీ అనుకున్న విధంగా ఉండవు. ఎందుకంటే రకరకాల వ్యక్తులు, రకరకాల పరిస్థితులు, కోటాను కోట్ల రకాల మైండ్ సెట్స్ ఉన్నాయి ప్రపంచంలో. వాటన్నిటి మధ్యలో మనం వెళ్తూ ఉన్నామంటే ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి అత్యంత సహజం అనేది గుర్తుంచుకోవాలి. ఇబ్బందులే లేకుండా మొత్తం 100% అనుకున్న విధంగా జీవితం అనేది కొనసాగదు. ఆ విషయం అర్థం చేసుకోగలిగి దాన్ని ఆనందంగా స్వీకరించగలిగితే మొట్టమొదటిగా మనకి ఈ బాధ తగ్గుతుంది, ఆయాసం తగ్గిపోతుంది, ఆవేదన తగ్గిపోతుంది. అడ్జస్ట్మెంట్ కాదు కావాల్సింది, ఆనందంగా పరిస్థితులను స్వీకరించడం మొట్టమొదటిగా నేర్చుకోవాలి. అనుకున్నది జరిగినా, అనుకోనిది జరిగినా, ఇష్టమైనది జరిగినా, ఇష్టం లేనిది జరిగినా ఒక నిమిషం అటు ఇటు మనం ఆలోచించి, మన జ్ఞానాన్ని ఉపయోగించి, మన శక్తిని ఉపయోగించి ఆ పరిస్థితిని ఆనందంగా స్వీకరించడం నేర్చుకోవాలి. ప్రతి దాన్ని వ్యతిరేకించడం, ప్రతిదానికి బాధపడడం అనే ఆలోచన విధానాన్ని మనం తీసేయాలి. అన్నీ అనుకున్నట్టుగానే జరగాలి అన్న ఆలోచన విధానం మొట్టమొదటిగా తీసివేయాలి. అలా తీసివేయడం వల్ల మనలో ఉత్సాహం తగ్గకుండా ఆనందకరమైన మానసిక పరిస్థితి నెలకొంటుంది. ఎప్పుడైతే అలాంటి ఉత్సాహకరమైన, ఆనందకరమైన, ప్రశాంతమైన వాతావరణం మన మనసులో ఏర్పడుతుందో అప్పుడు నెక్స్ట్ భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలి, ఏం చేయగలుగుతాము అన్నదానికి సరైన విధానము, సరైన శక్తి మనతో ఉంటుంది. ఎప్పుడైతే ఆ సరైన శక్తి, సరైన విధానము ఉంటుందో ఆ రోజు, ఆ నిమిషంలో మనం చేయవలసింది ఏంటంటే, అప్పుడు మనం రీసెర్చ్ చేసి, అనాలిసిస్ చేసి మన జీవితం మొత్తానికి ఒక లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైతే జీవితానికి ఒక లక్ష్యం లేదో, దిశానిర్దేశం అనేది మన జీవితానికి లేదో, అప్పుడు ఏది పడితే అది మన జీవితంలో జరుగుతుంది. ఎప్పుడైతే మన జీవితానికి ఒక దిశ, ఒక లక్ష్యము, ఒక విధానము, ఒక పద్ధతి ఉందో 99% మన జీవితానికి అలాగే జరగడం అనేది మొదలవుతుంది, మనం పాటించే విధానాలను బట్టి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటిగా ఆనందంగా స్వీకరించడం మొదలు పెడతాం. రెండవది, మన జీవితానికి ఒక దిశ నిర్దేశం అనేది ఇచ్చుకుందాం. ఆ దిశను బట్టి, ఆ దిశలో మన ఆలోచనలు, మన మాటలు, మన చేతులు మార్చుకోవడం మొదలు పెడదాం. మొదటగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఆ డైరెక్షన్లో మనం వెళ్ళడం మొదలు పెడితే మన భవిష్యత్తుని మనమే సృష్టించుకున్న వాళ్ళం అవుతాం. మన భవిష్యత్తుకి మన సృష్టికర్తలం కావాలి, కానీ ఏమవుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించడం కానీ, లేదా ఏదవుతుందో తెలియని అగమ్య గోచరంలో కానీ ఉండకూడదు. సో ఈ విధంగా మనం అడుగు వేయడం మొదలుపెట్టి మన
జీవితాన్ని మనమే సృష్టించుకునే ఒక క్రియేటర్స్గా మెల్లగా తయారవుదాం. ఎన్నో రకాలుగా అనుకోని వచ్చినా ఆనందంగా స్వీకరిస్తూ హాయిగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.